బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ హియరింగ్ లాస్ ఎంతకాలం పాటు మీరు 1-2 సెన్సరీ న్యూరల్కి చెప్పారు, వెంటనే తెలుసుకుంటే 24 అవర్స్ లోపల రావాలి, 48 అవర్స్ లోపల వస్తేనే రిస్టోర్ అవుతుంది. ఇలాంటి గ్రాడ్యువల్ ఫంక్షనల్ కండక్టివ్ హియరింగ్ లాస్కి కొంతకాలం చూసి చూడనట్టు ఊరుకుంటాం కదా, అంటే ఏదో కంజెషన్ ఉందిలే, వెదర్ ఇలా ఉంది కదా అని చెప్పి. ఎంతకాలం పాటు ఉంటే మనం డాక్టర్ దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి? సూనర్ ద బెటర్. మీరు ఎంత తొందరగా వెళ్ళి డాక్టర్ని చూపించుకుంటే. దీంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎటువంటి హియరింగ్ లాస్, చాలామందికి సింపుల్ వ్యాక్స్ వల్ల హియరింగ్ లాస్ ఉంటుంది. చాలామంది పిల్లలు దే కెనాట్ పే క్లాస్లో, వాళ్ళు దే కెనాట్ పే అటెన్షన్ ఇన్ ద క్లాస్. టీచర్ అంటది ముద్దు వాడు, 4 సార్లు పిలిస్తే పలకడు, అది ఇది. యూనో, చిన్న ఎగ్జామినేషన్ చేస్తే ఇయర్ లోపల వ్యాక్స్ ఉందని తెలుస్తుంది. ఆ వ్యాక్స్ తీస్తే హియరింగ్ విల్ బి రిస్టోర్డ్. 1. సెకండ్ థింగ్, ఎటువంటి హియరింగ్ లాస్ అనేది నిర్ధారించాలి మనం. ఈజ్ ఇట్ సెన్సరీ న్యూరల్ ఆర్ కండక్టివ్? ఈజ్ ఇట్ కంజెనిటల్ ఆర్ అక్వైర్డ్? కంజెనిటల్ అంటే పుట్టుకతో ఉన్నది. అక్వైర్డ్ అంటే మీరు జీవిత కాలంలో మీకు ఏదో ఇన్ఫెక్షన్ వలనో, గాయం వలనో, దేని వలనో వచ్చిన. ఈ రెండింటిని మనం గమనించి క్లాసిఫై చేసి ఎంత పర్సంటేజ్ ఉంది చూసి మనం దీన్ని సరైన టైంలో మనం ట్రీట్మెంట్ చేస్తే లైఫ్ విల్ బికమ్ నార్మల్ అండి. అవును, మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ప్రాబ్లం ఏంటంటే, మన దగ్గర ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అదే పెద్ద ప్రాబ్లం అండి. 20% ఉన్నది 40 అవుతుంది, 40 ఉన్నది 60 అవుతుంది. ఇంకా వాళ్ళ జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటారు. అలాగే కొనసాగిస్తూ దాన్ని డిలే చేస్తూ వాళ్ళకి అలవాటు అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. సార్ నాకు వినపడట్లేదు అంటాడు. సార్ ఒక ఫైన్, చూస్తే సింపుల్ వ్యాక్స్ ఉంది. వ్యాక్స్ తీసేగానే, సార్ మీరేం గట్టిగా మాట్లాడుతున్నారు అన్నాడు. గట్టిగా కాదు, యు ఆర్ యూస్ టు దట్ కైండ్. సార్ ఏదైనా కూడా స్పష్టంగా వినిపిస్తుంది. మేము చేసిన పెద్ద మ్యాజిక్ ఏం లేదండి. కర్ణవైరికి అంటుకొని ఉన్న ఆ చెవి నిండా ఉన్న వ్యాక్సిన్ తీసేసాం. ఇంకొకటి వచ్చేసి, వ్యాక్స్ లాగా దెర్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మటీరియల్ ఫిల్డ్ ఇన్ ద ఇయర్ కెనాల్. దాన్ని కెరటోసిస్ అపిరెన్స్ అంటామండి. అది లోపల పుట్టుకొని వస్తుంది. ఒకటి దూది లాంటి మటీరియల్ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది లోపల నుంచి వచ్చేసి ఇయర్ మొత్తం ఫామ్ అయిపోయి ఉంటుంది. అది కనుక తీయడానికి ప్రయత్నం చేస్తే పెయిన్ఫుల్గా ఉంటుంది. దాన్ని లోకల్ ఎనస్థీజియా కింద చిన్న సర్జరీ చేసి అది మొత్తం తీస్తాం. దీస్ ఆర్ సింపుల్ వేస్ టు క్లియర్ ద కండక్టివ్ హియరింగ్ లాస్ బిసైడ్స్ మేజర్ సర్జరీస్.